బాబాయ్ గారు నమస్తే. మీ పేరు? నా పేరు కృష్ణబాబు. ఎక్కడ మీది? నల్లంపూడి. ఏం చేస్తుంటారు మీరు? నేను వ్యాన్ డ్రైవర్ని. ఫోన్ చేశారా అన్న క్యాంటీన్లో? చేశాను. ఏంటి ఎలా ఉంది? బాగుంది, చక్కగా ఉంది. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? ఈరోజు మన దాన్ని దోసకాయ పులుసు కూర, తర్వాత సాంబారు, నిమ్మకాయ పచ్చడి, పెరుగు పెట్టారు. బాగుంది. ఎలా ఉంది టేస్ట్? ఎలా అనిపించింది? టేస్ట్ బాగుంది. గతంలో అన్న క్యాంటీన్లో ఫోన్ చేశారా మీరు? అప్పుడు చేశాను. అప్పుడు నేను ఆర్టీఓ ఆఫీస్ దగ్గర చేశాను గుంటూరులో. ఓకే. బాగుందా? అంటే 5 రూపాయలకి మీకు బయట ఎక్కడన్నా భోజనం దొరికే పరిస్థితి ఉందా ఈ రోజు రాష్ట్రం? అస్సలు ఎక్కడా లేదు. అది ఎలా అనిపిస్తుంది మరి? మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపెన్ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, మీ అభిప్రాయం ఏంటి అసలు? బ్రహ్మాండంగా ఉంది. తర్వాత ఏంటంటే ఈ ఉచిత పథకాలన్నీ తీసేసి ఇదే 100 క్యాంటీన్లు 1000 క్యాంటీన్లు చేసుకుంటా అన్న అని పెడితే ఈ ఉచిత పథకాలు వాళ్ళు ఇచ్చే కొందుకు ఇవ్వమంటారు. 1000 రూపాయలు ఇస్తే 2000 ఇస్తే 3000 ఇవ్వమంటారు. అలా కాకుండా కడుపుకు అన్నం పెడితే కావాల్సినంత వరకే తిని వెళ్ళిపోతాడు. అదే డబ్బులు ఇస్తే ఇంకా ఇయ్యి అంటాడు. ఉచిత పథకాలన్నీ ఆపేసి చక్కగా ఇలాంటి క్యాంటీన్లు స్టేట్ వైడ్గా చక్కగా 1000, 200, 300 అలా చేసుకుంటూ వెళ్ళిపోతే నెంబర్ 1గా ఉంటుంది. అది అంటే ఇప్పటికే 100 క్యాంటీన్లు ఓపెన్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా. త్వరలోనే ఇంకో 100 క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. అది ఏంటి ఎలా అనిపించింది బాబు 60 రోజుల పాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు? చంద్రబాబు నాయుడు గారేమో అర్జునుడు, పవన్ కళ్యాణ్ ఏమో శ్రీకృష్ణుడు. అది అభిప్రాయం ఏంటి ఈ పాలన మీద? నెంబర్ 1 ఉందండి. ఆ పోయినోడి మీద ఈ పరిపాలన సూపర్గా ఉంది. అది పట్టెడు అన్నం పెట్టాలంటే పేదోడికి అది మనసులో కలగాలి. అది ఇప్పుడు క్లాసు మాసు మధ్యతరగతి వాళ్ళు అందరు తింటున్నారు. ఇక్కడ కారు లాపి తింటున్నారు, బైక్ లాపి తింటున్నారు. మాసు ప్లస్ క్లాసు అందరు తింటున్నారు. భోజనం అందరూ తింటున్నారు. ప్రతి ఒక్కళ్ళు భోజనం చేస్తున్నారు కడుపు నిండా శుభ్రంగా. అది మీ పేరు? నా పేరు గామయ్య అంటారు. ఏం చేస్తుంటారు మీరు? నేను మున్సిపల్ పని చేసి రిటైర్మెంట్ అయిపోయాను. అన్న క్యాంటీన్లో ఫోన్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంటుంది అయ్యా. అన్నీ ఆయన ఎప్పుడు వస్తాడని మేము ఎదురుస్తాం. కానీ ఎదురు చూసినందుకు సంజయ్కి సమాధానం అయిపోయింది. ఇంకా దాని గురించి సమాధానం మాకు లేదు. అయితే ఒకటి నేను చేసింది ఏంటంటే, మేము చేసే కష్టాల గురించి చేసాడు అయిపోయిందిలే. ఇంకో దాని గురించి మనకు సమాధానం ఎక్కువ లేదు. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగుంది. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? నాకా సొరకాయ, సాంబారు, నిమ్మకాయ, పెరుగు. ఇంకా పెరుగు వేసుకోలేదు. తిన్నాను కాబట్టి నన్ను ఇలా ఈ రోజుకి ఈ స్థితిలో ఉన్నాం మేము. లిమిట్లు ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. త్వరలో ఇంకో 100 కూడా ఓపెన్ చేస్తామని అంటా ఉన్నారు. అంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎవరు 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు కదా రాష్ట్ర వ్యాప్తంగా, ఏంటి మీ అభిప్రాయం? అన్ని మామూలుగానే ఉంటాయి నాని. ఏమవుదా? నెంబర్ 1 కూడా నాని.